తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై కూటమి ప్రభుత్వంలో విభేదాలు వచ్చాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. జరిగిన సంఘటనపై సీఎం చంద్రబాబు ఒక రకంగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో రకంగా స్పందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ముఖ్యమంత్రి పూర్తి దృష్టి సారించారు. సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి స్వయంగా పరిశీలించారు. ఒకవైపు సీఎం చంద్రబాబు సంఘటనకు కారకులుగా డీఎస్పీ, గోశాల డైరెక్టర్ను సస్పెండ్ చేస్తే దానికి విరుద్ధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జేఈఓ, ఈఓ, పాలక మండలిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద జరిగిన దురదృష్టకరమైన సంఘటనతో కూటమి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. పాలక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అతిపెద్ద ఎదురు దెబ్బను తిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఇప్పటికే ప్రతిపక్ష వైకాపా రాద్ధాంతం చేస్తోంది. మాజీ సీఎం వైఎస్ జగన్ వెంటనే తిరుపతిలో ప్రత్యక్షమయ్యారు. ఏదేమైనా తిరుపతి సంఘటనపై సీఎం, డిప్యూటీ సీఎం ఒకరి అభిప్రాయాలకు భిన్నంగా మరొకరు వ్యవహరిస్తున్నారని పొలిటికల్ సర్కిల్లో చర్చ మొదలైంది. Please subscribe .news.